5 years ఇవాళ పెసరట్ వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది పెసరట్టుది. ఎగ్జాక్ట్ బయట ఎలా చేస్తారో అలా చేస్తాను నేను. పెసరట్టు పిండి దీంట్లో మనం రెడీగా కోసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర వేసేస్తున్నాను దోశ పైన. దోశ మసాలా పొడి దీనిపైన చల్లుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్. ఈ దోశ మసాలా పొడి బయట నుంచి కొన్నింది కాదండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. పెసరట్టు హెల్త్కి చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళైతే అసలు డౌట్ లేకుండా తినేయచ్చు ఈ పెసరట్టు. ఇలా ఆనియన్ ఇంకా క్యారెట్ వేసుకొని పెసరట్ చేసుకుంటే ఒక్క పెసరట్ తింటే కడుపు నిండిపోతుందండి, టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ పెసరట్ కంటే ఇలా వెజ్జీస్ వేసుకొని చేసుకోవడంతో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకా పెసరట్ తీసుకోవడమే. ఈ పెసరట్టు పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. యాక్చువల్లీ ఆనియన్ ఇంకా క్యారెట్, జీలకర్ర, కొత్తిమీర 3 కలిపి వేస్తాను. ఈసారి మాత్రం నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోండి. వేడి వేడి పెసరట్టు రెడీ.